గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ మంత్ మొత్తం మనం ప్యాకెట్ ట్రిక్స్ నేర్చుకున్నాం అనమాట. అంటే ఓన్లీ ఒక సెట్ ఆఫ్ కార్డ్స్తో చేసే ట్రిక్స్ని ప్యాకెట్ ట్రిక్స్ అంటారు. సో లాస్ట్ మంత్ మొత్తం మనం ఆ ప్యాకెట్ ట్రిక్స్ నేర్చుకున్నాం. ఈ మంత్ మొత్తం మనం డబల్ లిఫ్ట్కి సంబంధించిన ట్రిక్స్ నేర్చుకుంటాం అనమాట. సో డబల్ లిఫ్ట్ అనేది ఎస్పెషల్లీ కార్డ్ మ్యాజిక్లో చాలా ఇంపార్టెంట్ మూవ్ అనమాట. నన్ను చాలామంది అడుగుతున్నారు డబల్ లిఫ్ట్కి సంబంధించిన ట్యూటోరియల్ అండ్ దానికి సంబంధించిన ట్రిక్స్ నేర్పించమని. సో ఈ మంత్ మొత్తం నేను డబల్ లిఫ్ట్కి సంబంధించిన ట్రిక్స్ నేర్పించబోతున్నాను. ఈ వీడియోలో నేను డబల్ లిఫ్ట్తో చేయగలిగిన ఒక మంచి ట్రిక్ నేర్పిస్తాను. అండ్ నెక్స్ట్ వీక్ నేను డబల్ లిఫ్ట్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అసలు డబల్ లిఫ్ట్ ఎలా చేయాలి, కార్డ్స్ ఎలా పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వీక్ వీడియో కూడా మీరు మిస్ అవ్వద్దండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిక్ ఏంటో, ఈ ట్రిక్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా దగ్గర ఒక రెగ్యులర్ ప్లేయింగ్ కార్డ్ సెట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి షఫిల్ చేస్తాను. సో బేసిక్గా మీరు స్పెక్టేటర్ని ఏదో ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోమంటారు. సో స్పెక్టేటర్ ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ట్రిక్ వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డ్రిబుల్ చేస్తే ఇక్కడ చోట స్టాప్ చేయమని చెప్తాను అనమాట స్పెక్టేటర్ని. లెట్స్ సే స్పెక్టేటర్ ఇక్కడ స్టాప్ చేసాడు అనుకుందాం. అండ్ మీరు ఈ కార్డ్ చూసి గుర్తుపెట్టుకోండి, నేను చూడను. ఓకే, ఇది మీ కార్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మిగతా కార్డ్స్ దాని మీద పెట్టేస్తాం. ఇప్పుడు మళ్ళీ షఫుల్ చేద్దాం. ఇప్పుడు నేను ఇలా మీరు స్పెక్టేటర్ కూడా ఇవ్వచ్చు షఫుల్ చేయమని. సో ఇప్పుడు నేను ఈ సెట్లో నుంచి ఇందాక మీరు చూసి గుర్తుపెట్టుకున్న కార్డ్ ఏంటో నేను ఐడెంటిఫై చేస్తాను అనమాట. ఓకే, ఓకే, యా ఐడెంటిఫై చేశా. ఇందాక మీరు చూసి గుర్తుపెట్టుకున్న కార్డ్ 2 of spades కాదా? 2 of spades కాదా? ఎనీవేస్ ఇప్పుడు మనం 2 of spades-ని తీసుకున్నాం కదా. సో దీంతో నేను మీకు ఒక కార్డ్ ట్రిక్ చేసి చూపిస్తాను. ఎనీవేస్ మీ కార్డ్ ఏంటో నేను కనిపెట్టలేకపోయినా, బట్ ఇప్పుడు మనం 2 of spades ఎలాగో తీసాను కాబట్టి 2 of spades-తో ఒక ట్రిక్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే, సో నేను ఇక్కడ కొన్ని కార్డ్స్ ఇలా స్ప్రెడ్ చేస్తాను. ఈ 2 of spades-ని ఏం చేస్తానంటే తీసుకొని ఇక్కడ ఇలా మధ్యలో పెట్టేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మిగతా కార్డ్స్ని నేను మళ్ళీ కట్ చేసి ఇలా స్ప్రెడ్ చేస్తా. ఇప్పుడు ఐడియా ఏంటంటే ఇక్కడున్న 2 of spades టెలిపోర్టే ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, రెడీ? చూడండి, 1 2 3. చూడండి, ఇక్కడికి ఒక కార్డ్ వచ్చింది చూడండి. ఆ కార్డే 2 of spades. ఎనీవేస్ ఇప్పుడు మన ట్రిక్ వర్క్ అయింది కదా. ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాం మీ కార్డ్ ఐడెంటిఫై చేయడానికి. నేను ఇప్పుడు ఇలా పెట్టి ఇలా చిటికి వేయగానే అన్ని కార్డ్స్ ఫేస్ డౌన్ ఉంటాయి, ఎక్సెప్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ ఒక్కటి ఫేస్ అప్ ఉంటుంది. సో గాయస్, ఇది ట్రిక్. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఆ ట్రిక్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆ ట్రిక్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్పెక్టేటర్ని ఏదో ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోమనొచ్చు, లేదా మీరు ఇట్లా డ్రిబుల్ చేసి స్పెక్టేటర్ని ఎక్కడో చోట స్టాప్ చెప్పమని చెప్పచ్చు. లెట్స్ సే స్పెక్టేటర్ ఇక్కడ స్టాప్ చెప్పాడు అనుకుందాం. సో మీరు స్పెక్టేటర్ని ఈ కార్డ్ చూసుకోమంటారు అన్నమాట. మీరు స్పెక్టేటర్ ఈ కార్డ్ చూసుకునే లోపల మీరు ఇటుపక్క ఉన్న కార్డ్ని చూసి గుర్తుపెట్టుకుంటారు. ఇది వచ్చేసి 4 of clubs. సో స్పెక్టేటర్ని ఈ కార్డ్ చూసుకోమంటారు. ఇది మీరు చూడరు, ఈ కార్డు మీరు చూడరు, మీరు ఈ కార్డ్ని చూసి గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సో 4 of hearts. సో ఎప్పుడైతే మీరు ఈ సెట్ని దీని మీద పెట్టేస్తారో ఆ 4 of clubs ముందు ఏ కార్డ్ అయితే ఉందో స్పెక్టేటర్ సెట్ చేసుకున్న కార్డ్ ఏంటుంది చూడండి. సో అనమాట, దీన్ని కీ కార్డ్ ప్రిన్సిపల్ అంటారు. నేను దీనికి సంబంధించి ఆల్రెడీ ట్రిక్స్ చేశాను ఇంతకుముందు. సో మీరు ఆ ట్రిక్స్ కూడా చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో తర్వాత మీరు స్పెక్టేటర్ని షఫుల్ చేయమని కూడా అడగచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆ 2 కార్డ్స్ సపరేట్ అవ్వవు. ఓకే, సో ఇప్పుడు స్పెక్టేటర్ షఫుల్ చేసి మీ చేతికి ఇచ్చిన తర్వాత మీరు చూస్తారన్నమాట, ఇలా స్ప్రెడ్ చేసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 of clubs ముందు వాళ్ళ కార్డు ఉందని తెలుసు. సో మీరు ఏం చేస్తారంటే ఈ 8 of heartsని కూడా ఇలా పెట్టుకుంటారు అన్నమాట.
ఓకే. సో అంటే 8 ఆఫ్ హార్ట్స్ కింద వాళ్ళ కార్డు ఉంటుంది, 8 ఆఫ్ డైమండ్స్ కింద వాళ్ళ కార్డు ఉంటుంది. బట్ మీరు ఇలా తీస్తారన్నమాట, ఎందుకంటే మీకు ఇక్కడ తెలుసు 4 ఆఫ్ క్లబ్స్ మీరు గుర్తుపెట్టుకున్న కార్డ్, అండ్ దాని ముందు ఏ కార్డ్ అయితే ఉందో స్పెక్టేటర్ కార్డ్, అండ్ దానిపైన ఉన్న కార్డ్తో పాటు ఇలా పెడతారన్నమాట. ఇలా పెట్టేసి మీరు చూపిస్తారు స్పెక్టేటర్, ఇదిగోండి ఇదే మీ కార్డ్ని ఐడెంటిఫై చేస్తారని చెప్తారు. సో అఫ్ కోర్స్ స్పెక్టేటర్ ఇది నా కార్డ్ కాదంటారు అన్నమాట. సో ఇక్కడ మీరు డబల్ లిఫ్ట్ చేయాలన్నమాట. సో డబల్ లిఫ్ట్ అంటే 2 కార్డ్స్ని ఒకటేసారి తీయడం. నేను దాని గురించి యాక్చువల్లీ ఈ మంత్ మొత్తం నేను డబల్ లిఫ్ట్కి సంబంధించిన ట్రిక్సే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, అసలు డబల్ లిఫ్ట్ అంటే ఏంటి, ఎలా టర్న్ చేయాలని చెప్పేసి. సో బేసిక్గా ఇప్పటికీ మీరు 2 కార్డ్స్ని ఒక కార్డ్ లాగా టర్న్ చేయడాన్ని డబల్ లిఫ్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఓకే స్పెక్టేటర్ ఇది మా కార్డ్ కాదు అన్నప్పుడు, సో మీరు ఇలా 2 కార్డ్స్ని తీసుకొని ఒక కార్డ్ లాగా టర్న్ చేస్తారు అన్నమాట. ఓకే. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ సెట్ని ఇలా స్ప్రెడ్ చేస్తారు. ఈ కార్డ్ ఇలా తీసుకున్నప్పుడు ఎట్ ద సేమ్ టైం మీరు ఈ చేతిని ఇలా టర్న్ చేస్తారు, కనపడకూడదు, ఎందుకంటే మీరు 2 కార్డ్స్ టర్న్ చేస్తారు కాబట్టి. సో 8 ఆఫ్ డైమండ్స్ వాళ్ళ కార్డ్ కాదు, దాని కింద ఉన్నది వాళ్ళ కార్డ్. సో మీరు ఇలా 2 కార్డ్స్ టర్న్ చేస్తారు, అండ్ ఈ చేతిని ఇలా టర్న్ చేయడం, ఈ కార్డ్ని తీయడం రెండు ఒకటేసారి అవ్వాలి, ఎందుకంటే మీరు ఇలా తీస్తే ఇది కనబడుతుంది, ఇది కనపడకూడదు. సో ఇలా తీసుకుంటారు అన్నమాట. తీసుకొని నేను ఈ కార్డు మధ్యలో పెడతానని చెప్తారు అన్నమాట. 8 ఆఫ్ డైమండ్స్ అదే మీ కార్డ్ని ఎలాగో ఐడెంటిఫై చేయలేదు, సో 8 ఆఫ్ డైమండ్స్తో ఒక ట్రిక్ చేసి చూపిస్తాను చెప్తారు. సో వాళ్ళ కార్డు ఇట్లా మధ్యలో పెడతారు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ట్రిక్ బాగా పర్ఫెక్ట్గా రావాలంటే మీకు కార్డ్స్ని ఇలా స్ప్రెడ్ చేయడం కూడా బాగా వచ్చి ఉండాలి. ఓకే. అప్పుడే మీరు ఇలా టర్న్ చేసినప్పుడు కనపడదు అనమాట, హైడ్ అయిపోతాయి కార్డ్స్. సో ఇప్పుడు బేసిక్గా పొజిషన్ ఇది ఇలా ఉంటుంది. సో ఇలా లాస్ట్ కార్డ్ ఏమో 8 ఆఫ్ డైమండ్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మీరు పెట్టింది స్పెక్టేటర్ సెలెక్ట్ చేసుకున్న కార్డ్ అనమాట, అదే 4 ఆఫ్ హార్ట్స్. సో ఇప్పుడు 8 ఆఫ్ డైమండ్స్ లాస్ట్లో ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ 8 ఆఫ్ డైమండ్స్ని కొంచెం ఇలా పక్కకు పుష్ చేస్తారు, ఇలా పైనుంచి కనపడదు. సో ఇలా పక్కకు పుష్ చేసి ఇలా కొన్ని కార్డ్స్ తీసుకొని ఇలా పెడతారు అన్నమాట. సో ఇలా ఉంటుంది. తర్వాత మీరు దీన్ని ఇలా స్పెక్టేటర్ కనపడకుండా ఇట్లా స్ప్రెడ్ చేస్తారు. ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు మీరు కొంచెం 8 ఆఫ్ డైమండ్స్ని కొంచెం పక్కకు పుష్ చేశారు కాబట్టి ఇక్కడ హైడ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇది అనమాట ఐడియా. సో ఇప్పుడు ఐడియా ఏంటంటే మీరు ఇక్కడ టర్న్ చేసినప్పుడు ఈ కార్డ్ హైడ్ అయిపోవాలి, అండ్ ఆబ్వియస్గా ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న కార్డ్ రివీల్ అవుతుంది అనమాట, కనబడుతుంది. ఓకే. రెండు ఒకటేసారి మీరు చేయాలన్నమాట. సో మీరు డైరెక్షన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటి మీరు లెఫ్ట్ టు రైట్ స్ప్రెడ్ చేయాలి, అండ్ కిందది రైట్ టు లెఫ్ట్ స్ప్రెడ్ చేయాలన్నమాట. రెడీ 1 2 చూడండి, అక్కడ 8 ఆఫ్ డైమండ్స్ హైడ్ అయిపోయింది, అండ్ ఇక్కడ కనబడుతుంది అనమాట. సో అంటే వాళ్ళు అది 8 ఆఫ్ డైమండ్స్ అనుకుంటుంటారు, కానీ అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కార్డ్, అండ్ వాళ్ళ కార్డ్ ఇక్కడికి టెలిపోర్ట్ అయిందని చూపిస్తారు అన్నమాట. అండ్ ఇప్పుడు అక్కడ రివర్స్లో టర్న్ అయి ఉంది స్పెక్టేటర్ కార్డ్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సెట్ని ఇలానే తీసుకుంటారు, అండ్ దీన్ని కూడా జాగ్రత్తగా ఇలా క్లోజ్ చేస్తారన్నమాట. చేసి ఇప్పుడు మీరు చెప్తారు, ఇప్పుడు ఎలాగో ట్రిక్ వర్కౌట్ అయింది కదా, ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పేసి మరి ఇలా ఏదైనా స్నాప్ చేస్తారు. ఇప్పుడు మీరు స్ప్రెడ్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న 4 ఆఫ్ హార్ట్స్ రివీల్ అవుతుంది అనమాట. సో గాయ్స్, నాకు తెలుసు ఈ ట్రిక్ కొంచెం హార్డ్, బట్ మరీ అంత హార్డ్ కాదు. మీరు ఆ డబుల్ లిఫ్ట్ చేయడం వచ్చి ఉండాలి, అండ్ మీరు స్ప్రెడ్ చేయడం కొంచెం ప్రాపర్గా స్ప్రెడ్ చేయడం వచ్చి ఉండాలి, అండ్ దట్స్ ఇట్. మీరు ఈ ట్రిక్ ఈజీగా చేయొచ్చు. అండ్ గాయస్, ఇందాక నేను మ్యాజిక్ ట్రిక్ కోసం యూజ్ చేసిన కార్డ్స్ వచ్చేసి బైసికల్ రైడర్ బ్యాక్ కార్డ్స్ అనమాట. ఒకవేళ మీరు ఆ కార్డ్స్ కొనుక్కోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ గాయస్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యాజిక్ ట్రిక్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ ఆ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.